సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూటలు మోయడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటూ ఆరోపించారు కేటీఆర్. 2 ఏళ్లలో 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి రేవంత్ రెడ్డి రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. కుర్చీ తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి మాజీ సీఎం అయితే ఆయన్ను ఎవరూ పట్టించుకోరని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు? నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు? ఎవరయ్యా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట. హిట్లర్ ఐ డెమాలిస్ట్ లైక్ ఎనీథింగ్, సుశిరాన్ని ఎంత బాగా గులగొట్టినో అని చెప్పి బెంగళూరు పోయి గప్పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వినాశకరమైన ఆలోచన విధానానికి ప్రతీక. హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే వాడికి ఏం చెప్తాం మనం? ఏమని అడుగుతాం మనం? 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్లు. మనం 10 ఏళ్లలో చేసిన దానికంటే 1.5 రెట్లు ఎక్కువ చేసిండు. మరి ఏమైంది 4 లక్షల కోట్ల అప్పు? ఎవరి జేబులకు పోయింది? రైతు బంధు పెంచినవా? పెన్షన్ పెంచినవా? ఆడపిల్లలకు 2500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? కొత్త చెరువు కట్టినవా? కొత్తగా ఒక్క పని చేసినవా? ఎక్కడ పోయినాయి 4 లక్షల కోట్ల అప్పు? మరి ఈ యాడికి పోతున్నాయో గాడికే పోతున్నాయి. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే. ఆ సంవత్సరం ఏముండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది.